గోదావరి నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరంగా ముందుకెళ్తోంది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సర్కారు దాఖలు చేసిన రిట్ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. మరోవైపు జిల్లాల్లో పర్యటించారు మంత్రులు. ఈ నెల 10లోగా మేడారం పనులు పూర్తి చేస్తామన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఇంపార్టెంట్ అన్నారు మినిస్టర్స్. ఏపీ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మరింత వేగవంతం చేసింది. ప్రాజెక్టును న్యాయపరంగా అడ్డుకునేందుకు సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది సర్కార్. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం తరపున సమర్థమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. అవసరమైన అన్ని ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క. సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు. జంపన్నవాగు గద్దెల పనులను పరిశీలించారు. తరువాత మేడారం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బాధ్యతగా వ్యవహరించకుండా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు మంత్రులు. మేడారం మహాజాతర అభివృద్ధి పనులను ఈ నెల 10లోగా పూర్తి చేస్తామన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఆదివాసీల జాతరకు తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ నెల 20లోపు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. తప్పకుండా ఆ అమ్మవార్ల దయతో ఈ కార్యక్రమం, ఎందుకంటే మేము ఛాలెంజ్గా ఈ ప్రభుత్వం చేపట్టింది. తక్కువ టైంలో రాతితో ఒక 200 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమే అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎగ్జామ్స్ భయంతో ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఇదే సమయంలో పేరెంట్స్ కూడా పిల్లలపై ఒత్తిడి చేయకూడదన్నారు. హైదరాబాద్ రాయదుర్గంలోని టీవక్స్ వద్ద ఎగ్జామ్ థాన్ రన్ లో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ రన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కరెస్పాండెంట్ సరోజా వివేక్ కూడా పాల్గొన్నారు. Try to be disciplined in life. Try to do good upbringing. It's a message to the parents. Please spend time with your children so that they have good memories and also learn good values on how to move forward in life. Time management, discipline in everything. Because itlantivi manaku chaala rakala distractions vastayi life lo, which will look very easy and attractive for us to jump in. But it is there when one should be disciplined and not get given to such distractions and make it successful futures for all of you through all this. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ లో చెన్నూరు, సిద్దిపేట, మెదక్ ప్రాంతాల ప్రజలు రాష్ట్ర మంత్రి వివేక్ ను కలిశారు. స్థానిక సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. మంత్రి సమక్షంలో చెన్నూరు మండలం చింతలపల్లి ఉప సర్పంచ్ తిరుపతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి.